బాత్రూమ్నైనా రుద్ది కడగాల్సిన పని లేకుండా ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా టెన్షన్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మా బాత్రూమ్ అనేది నేను ఒక 15 డేస్ వరకు క్లీన్ చేయలేదు, అయినా ఈ తెల్లటి మరకలు అనేవి అస్సలకే పోతలేవండి. చాలాసార్లు హార్పిక్ని కానీ కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి కూడా నేను క్లీన్ చేసుకున్నా కానీ మళ్ళీ తర్వాత లేదా కొన్ని రోజులకు ఇలా వైట్ మరకలు అనేవి వచ్చేస్తున్నాయి. బాత్రూమ్ డోర్ పైన కూడా వేడి నీళ్ళు అలాగే సోప్ మరకలు పడి ఇలా తెల్లగా తయారయ్యాయండి. అలాగే వాష్రూమ్లో ఉండే టైల్స్ కూడా ఇలా తెల్లగా జిడ్డుగా తయారయ్యాయి కదా, వీటిని కూడా మనము తక్కువ టైంలో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం మన ఇంట్లో ఉండే పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా మంచిగా ఉన్న నిమ్మకాయలు ఏవైనా సరేనండి. ఇక్కడ నేను 2 పాడైపోయిన నిమ్మకాయలను తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 3 నిమ్మకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసినాక ఈ నిమ్మకాయలను కూడా వేసేయండి. ఈ నిమ్మకాయలు అనేవి వాటర్లో కొద్దిగా మరిగేంత వరకు అలాగే ఉంచేసిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసేయండి. ఆలు కూడా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ పాడైపోయిన ఆలుని తీసుకున్నానండి. ఇలా ఎక్కువగా మొలకలు వచ్చినది మనం యూజ్ చేయలేం కాబట్టి వీటిని కూడా ఒక 4-5 పీసెస్ కట్ చేసి ఈ హాట్ వాటర్లో కలిపేసేయండి. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతనే మనము సర్ఫ్ను కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకోవాలి. ముందుగానే వేసుకున్నాం అనుకోండి, స్టవ్ పైన మొత్తం పొంగుతుందండి. అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ని వేసినాక ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే వేడి చేయండి. సర్ఫ్ కానీ లేదా వంట సోడా ఏది వేసినా కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేడి చేసిన తర్వాత 2-3 పొంగులు వచ్చినాకనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్లో ఉన్న నిమ్మకాయలు కానీ లేదా ఆలు ఉంది కదండి, అవి ఏవి రాకుండా మనము ఇలా మగ్గులోకి కొన్ని హాట్ వాటర్ని మాత్రమే వేసుకోండి. మిగిలిన వాటర్ని నేను బకెట్లోకి వేసుకున్నానండి. తర్వాత వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగా తీసుకున్న ఈ హాట్ వాటర్ని ఎక్కడైతే తెల్ల మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో వేసేయండి. ఇలా వాష్రూమ్ మొత్తం కూడా ఈ వాటర్ని చల్లిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాత్రూమ్ని అలాగే ఉంచేసేయండి. తర్వాతనే మనము బ్రష్ కానీ లేదా వైపర్ని పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా ఉండదండి. ఈ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. నేనైతే ఈ వాటర్ని వాష్రూమ్ డోర్ పైన అలాగే సోప్ పెట్టే బాక్స్ ఉంటుంది కదండి వాటిపైన ట్యాప్స్ పైన కూడా వీటన్నిటిని కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ వైపర్ స్టిక్ని తీసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బ్రష్ని కానీ చీపురుని కానీ యూజ్ చేసుకోవచ్చు. వైపర్ స్టిక్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. పదే రుద్దాల్సిన పని కూడా ఉండదండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే వైపర్ స్టిక్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్ని కానీ ఏవైనా కెమికల్స్ని యూజ్ చేసినప్పుడు మనము చేతులతో రుద్దే బదులు ఇలా వైపర్ స్టిక్తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మన చేతికి అంటుకోకుండా ఎలాంటి మరకలు అనేవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ టైల్స్కి కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా లైజాల్ని వేసి కూడా ఈ టైల్స్ని క్లీన్ చేసుకున్నా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. వాష్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడు గ్లౌజులు కానీ స్లిప్పర్లు కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదండి. ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా సింపుల్ పద్ధతిలో మనము క్లీన్ చేసుకోవచ్చు. ఒకప్పుడైతే ఇలాంటి వాటితోటే క్లీన్ చేసుకునేవారండి. ఇప్పుడంటే చాలా రకాల పద్ధతులు వచ్చాయి, కానీ ఈ పద్ధతి అయితే అన్నిటికంటే చాలా బెస్ట్గా ఉంటుంది. రిజల్ట్ కూడా 100% వస్తుంది. చూడండి, బాత్రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడే మనకి దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేస్తుంది కదా. బాత్రూంలో ఉండే ట్యాప్స్ని కూడా చూసారు కదండి, తెల్లటి మరకలు ఎక్కువగా కనిపిస్తాయి కదా. వీటిని కూడా మనము అదే వాటర్ని కొన్ని వేసిన తర్వాత ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ ట్యాప్స్ కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి, మంచి షైనింగ్లోకి కూడా వస్తాయండి. సోప్ బాక్స్ని కూడా మనము ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే అది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ని మనము వైపర్ స్టిక్తో క్లీన్ చేయలేం కాబట్టి బ్రష్ని కానీ చీపురు కట్టతో ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ కొద్దిగా లైజాల్ని వేస్తున్నానండి. మీరు కావాలంటే దీన్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు బ్రష్తో రుద్దేశామనుకోండి ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ రుద్దేటప్పుడు నురుగా రాదు, కానీ ఎలాంటి మరకలు అనేవి అస్సలకే ఉండవండి. మనము ఇక్కడ ఎక్కువగా సర్ఫ్ను కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని యూజ్ చేయలేం, కానీ నిమ్మకాయ రసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం అనేది క్లీన్ చేయటంలో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఆలును కూడా యూజ్ చేశాను కదండి. ఆలు అయితే నేను ఇంతకుముందు వీడియోలో వెనుక ప్యాన్కి నల్లటి మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, దాన్ని కూడా ఇలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేశానండి. అప్పుడు అయితే ఒక్క మరక కూడా కనిపించలేదు. ఈ ఆలు కానీ నిమ్మకాయలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. వాష్రూమ్ డోర్ని బ్రష్తో రుద్దకూడదండి, దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది. ఇలా స్క్రబ్బర్ని కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్లు ఉంటాయి కదండి, దాంతోటే మనము వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్లో ఉండే అన్నిటినీ రుద్దేసిన తర్వాత ఇప్పుడు ట్యాప్తో క్లీన్ చేసుకొని చూడండి, మీకు వాష్రూమ్ అనేది చాలా నీట్గా అద్దంలా మెరిసిపోతుంది. తర్వాత కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదండి. తెల్లంటి మరకలు కానీ లేదా జిడ్డు పట్టిన మరకలు, గార పట్టిన మరకలు ఏవైనా సరేనండి, ఇలా నిమ్మకాయతోటి క్లీన్ చేసుకున్నారనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి. అంతే కదండి, పదే పదే బ్రష్తో రుద్దాల్సిన పని కూడా ఉండదు. మామూలుగా మనము ఇలా వైపర్ స్టిక్తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అన్నీ తొలగిపోతాయి. బాత్రూమ్ టైల్స్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా మీకు కనిపించవండి, ఇలా నీట్గా కనబడుతుంది. తర్వాత మనము ట్యాప్ వాటర్తో బాత్రూమ్ అన్నిటిని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే గారపట్టిన మరకలు కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి నీట్గానే క్లీన్ అయిపోతాయి. చూడండి, బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి. ఇలా తక్కువ టైంలో మనం ఎన్ని బాత్రూమ్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసన అనేది వస్తుందండి. బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా లైజల్ని కానీ కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. చూసారు కదండి, వాష్రూమ్ యొక్క టైల్స్ని కానీ ట్యాప్స్ని కానీ డోర్ని కానీ సోప్ బాక్స్ని కానీ ఎన్నైనా సరేనండి, మీరు సింక్ని కానీ ఎలా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈ నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకుంటే తెల్లటి మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత వాష్రూమ్ అనేది ఎంత నీట్గా అద్దంలో మెరిసిపోతుంది కదండి. అంతేకాకుండా మీకు ఒక్క మరక కూడా కనిపించదు. వాష్రూమ్ డోర్ కానీ టైల్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా మరకలు అనేవి లేకుండా మనము తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొన్ని వాష్రూమ్లో గారపట్టిన ఎల్లో మరకలు కూడా ఉంటాయి కదండి, వాటికి కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. నేను ఈ వాటర్ని కొన్ని ఈ వాష్రూమ్లో వేసి ఇలా బ్రష్తో రుద్దేశాను. ఇక్కడ ఎల్లో గారపట్టిన మరకలు కూడా మీకు అస్సలకే కనిపించవండి. ఇలా ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, టెన్షన్ లేకుండా 5 నిమిషాలలో మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటి కోసం కెమికల్స్ని యూజ్ చేయడం కంటే మన ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి లేదా పాడైపోయిన వాటితోటే కూడా క్లీన్ చేసుకున్నా కూడా మనకి పైసా ఖర్చు లేకుండా వాష్రూమ్ని ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ టైంలో ఇంట్లో ఉండే 2 బాత్రూమ్లను కూడా వెంటనే క్లీన్ చేసుకొని చూపిస్తున్నానండి. వీడియో లెంతీ అవుతుందని ఇలా క్లీన్ అయిన తర్వాతనే మీకు ఈ వాష్రూమ్ని చూపిస్తున్నాను. ఇక్కడ కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉండేనండి, వాటిని కూడా ఇలా సింపుల్ పద్ధతిలోనే క్లీన్ చేసుకున్నాను. వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఏవైనా సరేనండి నీట్గానే క్లీన్ అయిపోయాయి. వాష్రూమ్ని మనము ఎప్పుడు కూడా క్లీన్ చేయకుండా మంచి సువాసన రావాలి అంటే మాస్క్ని కానీ లేదా ఏదైనా చినిగిపోయిన సాక్స్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇలా మాస్క్ యొక్క పై భాగాన్ని కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి. అయితే మాస్క్ని కట్ చేసేటప్పుడు ఒక సైడ్ మాత్రమే కట్ చేయాలండి, మిగతా సైడ్ అలాగే ఉంచేసేయాలి. మిగిలిపోయిన సోపులు కానీ లేదా బట్టల సోపులు ఉంటాయి కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి, లేదా చిన్న చిన్న సోప్ ముక్కలు ఉంటాయి కదండి, అదైనా పర్వాలేదు, వాటిని కూడా వేసేయచ్చు. వాష్రూమ్ అనేది ఎక్కువ రోజులు మంచి సువాసన రావాలి అంటే నేను ఇలా కొద్దిగా తురుముకున్నానండి. మిగిలిపోయిన సోప్ ముక్కలను కూడా వేసేసి 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేయండి. వీటితో పాటు కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేయండి. చివర్లో వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదండి, లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కొద్దిగా మిక్స్ చేసేయండి. ఇవన్నీ వేయటం వలన వాష్రూమ్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదండి. అంతేకాకుండా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. వాష్రూమ్ అనేది దానంతటా అదే క్లీన్ అయిపోతుంది.
మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము కట్ చేసుకున్న మాస్క్లోకి వేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంది కాబట్టి దీనికి ముందుగానే కట్ చేసిన థ్రెడ్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఇలా ఓపెన్ చేసిన దానికి క్లోజ్ చేసేయండి. ఈ నాడలతో క్లోజ్ చేసినాక గట్టిగా ఇలా ముడివేసిన తర్వాత వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంకులో వేసేయండి. ఈ ఫ్లష్ ట్యాంకులో ఈ మాస్క్ అనేది కింద వాటర్కి తగిలే విధంగా వేయాలి, లేదా పూర్తిగా దాంట్లో వేసినా పర్వాలేదు. కోల్గేట్ పేస్ట్ని మనము లిక్విడ్ని వేయటం వలన వాష్రూమ్ అనేది దానంతట అదే క్లీన్ అయిపోతుంది. ప్రతిసారి ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా బాత్రూమ్ అనేది క్లీన్ అవ్వటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా వాష్రూమ్ని మనము ఎన్నిసార్లు ఫ్లష్ని ఆన్ చేసినా కూడా ఇదే పద్ధతిలో క్లీన్ అయిపోతుంది. ఇది ఒక 15 to 20 days పాటు వాష్రూమ్లో క్లీన్ అవ్వటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుందండి. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. రుద్ది కడగాల్సిన పని అస్సలకే లేదండి. సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, బాత్రూంలో నల్లటి మరకలు, టైల్స్ పైన ఏర్పడ్డ తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. అలాగే బాత్రూమ్ డోర్ పైన చూసారు కదండి, జిడ్డు మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా, వాటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడానండి ట్యాప్స్తో సహా కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా జిడ్డు పట్టిన వాటిని మనము చేత్తో రుద్ది కడగాల్సిన పని ఏర్పడుతుంది కదండి. జస్ట్ ఇలా అనేస్తే చాలు, బాత్రూమ్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. దీనికోసం మీరు ముందుగా నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ దాన్ని తీసుకున్నానండి. గోరువెచ్చని వాటర్ని మాత్రం యూజ్ చేస్తున్నాను. మీరు కూడా కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ని తీసుకొని వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రం మీరు ఇక్కడ యూజ్ చేయాలి. ఈ లిక్విడ్తో బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్తో పాటు నిమ్ముప్పు అండి, ఇది క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది, కొద్దిగా వేస్తే చాలండి. చూసారు కదండి, ఇది ఒక జస్ట్ 10 రూపీస్, అన్ని కిరాణం షాప్లో అవైలబుల్గా ఉంటుంది. పాడైపోయిన ఆలును కానీ మీరు ఎలాంటి ఆలునైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా మొలకెత్తిన ఆలును తీసుకున్నాను. మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా 2-3 పీసెస్గా కట్ చేసి హాట్ వాటర్లో వేసేయండి. దాంట్లో ఉండే రసం అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాతనే మనము ఈ ఆలును తీసేసి మనము బాత్రూమ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. దీంతో పాటు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ ఒక 4 వేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక 5 to 6 వరకు కూడా వేయచ్చు. ఇవన్నీ కూడా వాటర్లో పూర్తిగా కరిగిన తర్వాతనే మనము బాత్రూంలో ఈ వాటర్ని వేసి క్లీన్ చేసుకోవాలి. మనం వేసిన ట్యాబ్లెట్లు కూడా చాలా ఈజీగానే కరుగుతాయండి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత బకెట్లో మరికొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఈ వాటర్ని పూర్తిగా అందులో కలిపేయండి. మీకు వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకున్నాకనే ఈ లిక్విడ్లన్నీ కూడా ఇలా వేసేసి బాత్రూంలో మనము పూర్తిగా ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో టైల్స్ పైన కానీ, వాష్రూమ్ డోర్ పైన కానీ, వాష్ బేసిన్ కానీ, సింక్ కానీ, సోప్ బాక్స్ కానీ, ట్యాప్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా బాత్రూంలో ఉన్న అన్నిటిపైన కూడా ఈ వాటర్ని చల్లేసి ఒక 5 to 10 minutes పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. వెంటనే క్లీన్ చేయకూడదండి. వెంటనే క్లీన్ చేసామనుకోండి మనము రుద్ది కడగాల్సిన పని అయితే ఏర్పడుతుంది. మనము ఒక 5 minutes పాటు రెస్ట్ ఇచ్చేసామనుకోండి, అప్పుడు బ్రష్తో ఇలా అనగానే ఈజీగా క్లీన్ అయిపోతాయి. బాత్రూమ్ని క్లీన్ చేయడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేస్తున్నానండి. మామూలుగా బ్రష్లు అయితే చిన్నగా చీపురు కట్టతో క్లీన్ చేయలేకపోతామండి. ఈ బ్రష్ అయితే పొడవుగా ఉండటం వలన మనము నిలబడి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరేనండి, మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్, అందులో ఉండే వాటర్ కానీ ఏదైనా సరేనండి మన డ్రెస్ల పైన కానీ మన కాళ్ళపైన కానీ అలా పడుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా పొడవైన బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. జస్ట్ ఇలా రుద్దేస్తే సరిపోతుందండి. దాంట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి, మీషోలో చాలా తక్కువ ప్రైస్ పడింది. మీరు కూడా కావాలనుకున్న వారు తీసుకోండి. కానీ బాత్రూమ్ క్లీన్ చేయడానికైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. చీపురు కట్టను బ్రష్ను యూజ్ చేసే బదులు ఇలా పొడవైన స్టిక్తో బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, మన పని అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా క్లీన్ చేయటం వలన మన డ్రెస్ల పైన కానీ కాళ్ళపైన అస్సలకే పడదండి. మనము ఎప్పుడంటే అప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పెద్దవాళ్ళు మనము వంగి క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా పెయిన్, వెనుక సైడు పెయిన్ వస్తుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా
పొడువుగా ఉన్న ఇలాంటి స్టిక్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంతే కదండి, నాకైతే ఇక్కడ నేను 2 బాత్రూమ్లను క్లీన్ చేసుకున్నాను, కానీ చాలా తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన టైల్స్ చూడండి ఎంత నీట్గా కొత్త దానిలా షైనింగ్లో ఉన్నాయి చూడండి. మనం క్లీన్ చేయని వాటికి చూడండి తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అంతేనండి, జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు, దాంట్లో ఉండే మురికి అయితే ఈజీగా వచ్చేసిందండి. రుద్ది పదే పదే కడగాల్సిన పని అయితే అస్సలకే ఉండదండి. ఎన్ని రోజుల జిడ్డైనా సరే ఇలా బ్రష్తో ఇలా అనగానే మన టైల్స్ అనేవి చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. తర్వాత వాష్రూమ్ డోర్ పైన కూడా మీకు మురికి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు స్క్రబ్బర్ని కానీ గట్టిగా ఉన్న బ్రష్తో క్లీన్ చేయకూడదండి, ఎందుకంటే దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కదా. ఇలా మామూలుగా బ్రష్ని యూజ్ చేసామనుకోండి, దానికి ఉండే మురికి పోతుంది, పెయింట్ అనేది అలాగే ఉంటుంది. చూడండి, ఇది ఆల్ ఇన్ వన్గా అన్ని విధాలుగా పనిచేస్తుందండి. టైల్స్ని, వాష్రూమ్ డోర్ని పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చండి. బాత్రూమ్ టైల్స్ పైన ఏర్పడిన తెల్లటి మరకలను కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఒకేసారి మాత్రమే క్లీన్ చేసుకున్నానండి, పదే పదే అయితే రుద్దాల్సిన పని అయితే ఏర్పడలేదు. దీన్ని మాత్రం మనము మామూలుగా చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. అంతేనండి, మిగతా మొత్తాన్ని కూడా ఇలా పొడవైన స్టిక్తో బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు. అదే వాటర్ని నేను ఇలా మనము బాత్రూంలో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నానండి. ఇందులో మనము నిమ్ముపు వేయటం వల్ల, ఆలును వేయటం వలన దాంట్లో ఉండే లిక్విడ్లు అనేవి చాలా ఈజీగా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. మనము నిమ్ముపుని ఎక్కువగా కాపర్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, కానీ బాత్రూమ్ని కూడా క్లీన్ చేయడానికి యూజ్ చేశారనుకోండి, చాలా తెల్లగా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. పూర్తిగా బాత్రూమ్ని బ్రష్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేశారనుకోండి, చూడండి మురికి అనేది ఎలా పోతుందో. ఇంతకుముందు టైల్స్కి ఇప్పుడు మనం క్లీన్ చేసిన టైల్స్కి తేడా చూసారు కదండి. మురికి అయితే ఇలా పూర్తిగా వచ్చేసింది, తర్వాత టైల్స్ అనేవి కొత్త దానిలా షైనింగ్లో కనబడ్డాయండి. మీరు ఎలాంటి బాత్రూంలో అయినా సరేనండి, మనము ఈ లిక్విడ్లు వేసిన తర్వాత ఒక 5 to 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి. చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అయ్యిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకోండి, మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా ఏర్పడిందో. మీకు అక్కడ చూడండి మురికి అనేది ఎంతగానో వచ్చేసిందో క్లీన్ చేసినాక. చూసారు కదండి, ఇలా మీరు తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలన్నా ఆలుతో కానీ నిమ్ముపుతో కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కొత్త దానిలా కనిపిస్తున్నాయి. ఇంత మురికి అయితే రుద్ది కడగాల్సిన పని అయితే ఏర్పడలేదండి. జస్ట్ నేను ఇలా ఒక్కసారి బ్రష్తో అనేగానే ఆ మురికి అనేది పూర్తిగా వచ్చేసింది. చూడండి టైల్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో. మీకైతే ఇక్కడ లైవ్ రిజల్టేనండి. నేనైతే వాడినవి మాత్రమే ఇక్కడ క్లీన్ చేసి చూపించాను. నాకైతే బెస్ట్గా అనిపించింది. రిజల్ట్ అయితే చాలా నీట్గా 100% అయితే కనిపించిందండి. మీరు వాష్రూమ్ డోర్ని కానీ, సింక్ని కానీ, ట్యాప్స్ని కానీ ఏదైనా సరేనండి, ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలంటే వేడి నీళ్ళలో ఇవన్నీ కలిపి క్లీన్ చేసుకున్నారనుకోండి, మన పని అయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. మీకు ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుంది, ఎక్కడ కూడా మీకు మురికి అనేది కనిపించదు. క్లీన్ చేయకముందు, క్లీన్ చేసిన తర్వాత తేడా అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుందండి. బాత్రూమ్ని కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 5 to 6 వరకు చాక్ పీస్లను ఇలా సన్నగా పొడి చేసుకోవాలి. దీంట్లోకి మనము 2 spoons వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా సరే కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది, కాబట్టి మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు కొద్దిగా వేసుకుంటూ ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మరోసారి వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత ఈ ఒక్క బాల్ని ఈ వాటర్లో కలిపేసేయండి. వాష్రూమ్ చూసారు కదండి, జిడ్డుగా తయారైంది కదా. ఎలాంటి మరకలనైనా వీటితో క్లీన్ చేసుకున్నామనుకోండి, టైల్స్ కానీ, వాష్రూమ్ కానీ లేదా సింక్ ఎలాంటివైనా నీట్గా కనబడతాయి. ఇలా కలిపిన వాటర్ అంతా కూడా టైల్స్ పైన అలాగే వాష్రూమ్లో అంతా వేసి
ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి, క్లీన్ చేయటం చాలా సులభం అవుతుంది. నేను ఇక్కడ వైపర్ని తీసుకొని ఈ వైపర్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి 2 సైడ్లు కూడా ఊడిపోకుండా ఉండటానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇప్పుడు ఈ వైపర్తో మనము టైల్స్ని అలాగే వాష్రూమ్ని ఇలా ఒక్కసారి అనేసామనుకోండి, చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. కానీ ఇలా ఒక చిన్న వైపర్తో క్లీన్ చేసామనుకోండి మనము 10 నిమిషాలలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సైడ్లో ఉన్న గారపట్టిన మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వైపర్తో ఒక్కసారి మాత్రమే రుద్దేశానండి, కానీ జిడ్డు చూస్తారు కదండి ఎంత వచ్చేసిందో. బాత్రూమ్ని క్లీన్ చేయడానికి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. దీనికోసం హార్పిక్ కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్రూమ్ని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మామూలు బ్రష్ కంటే ఈ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని మనము ప్రతిసారి క్లీన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి గారపట్టిన మరకలైనా చాలా త్వరగా పోతాయి. ఇలా వాష్రూమ్ని టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా మళ్ళీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది. ఇలా మనం బాల్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. వాష్రూమ్ని క్లీన్ చేయాల్సినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసామనుకోండి ఎక్కువగా కష్టపడకుండానే చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఇలా ట్యాప్స్ పైన వేసిన తర్వాత స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి. అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, నేనైతే దాంతోటే క్లీన్ చేస్తున్నాను. ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడ్డ ట్యాప్స్ కూడా చాలా నీట్గా కనబడతాయి. చాక్ పీస్లో కాల్షియం కార్బోనేట్ ఉండటం వలన క్లీనింగ్ ప్రాసెస్లో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి ట్యాప్స్ని నేను స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయలేను, ఇలా మామూలుగా షాంపూ ప్యాకెట్ తోటి క్లీన్ చేశాను కానీ చాలా నీట్గా కొత్త దానిలా మెరుస్తాయి. ఒక వాష్రూమ్ ట్యాప్సే కాకుండా కిచెన్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ను కూడా మనము ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఇంతకు ముందు ఉన్న వాష్రూమ్కి ఇప్పటికీ తేడా. ఇలా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదా, మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా కనబడతాయి. అంతే కదండి మీరు ఇదే లిక్విడ్తో మీరు వాష్రూమ్ డోర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే వాటర్తో నేను ఈ వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేశాను. చూసారు కదండి ఎంత నీట్గా తెల్లగా కనబడుతుందో. మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి. నేను ఈ 2 పద్ధతులు చూపిస్తున్నాను, మీకు ఏది బెస్ట్ అయితే ఆ పద్ధతిలో మీరు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఒక గ్రేటర్ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. సోప్లో కొద్ది భాగం మాత్రమే తురిమేసానండి, మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు. వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది. ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూమ్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గారపడిన మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీంతోటే మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా కనబడుతుంది.
క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసి చూడండి. ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సైడ్లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇలా వేసిన తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఒకవేళ ఇంకా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్లో కొంచెం తడిపేసి వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసామనుకోండి, అప్పుడు ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది. ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూడండి, మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. ఇంతకు ముందు వాష్రూమ్కి ఇప్పుడు వాష్రూమ్కి తేడా చూసారు కదండి. ఎలాంటి మరకలైనా ఇట్టే తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, ఎలాంటి కెమికల్స్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన బాల్ని మనము ఈ వాష్రూమ్లో అతికించేసామనుకోండి, వాష్రూమ్ అనేది ప్రతిసారి క్లీన్ చేయకుండా ఇలా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది.